పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ రెక్కలొచ్చాయి. సామాన్యుడికి అందనంత స్థాయికి రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలే దీనికి కారణమని తెలుస్తోంది. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సెప్టెంబర్లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయంగా బంగారం ధర పెరుగుతోంది. దేశీయంగానూ డిమాండ్ ఏర్పడడం బంగారం ధరల పెరుగుదలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మొన్నటి వరకు $2,350 అటు ఇటుగా ట్రేడ్ అవుతూ వచ్చింది. తాజాగా బంగారం ధర ఔన్స్ $2,440 చేరింది. ఈ ఏడాది మేలో అత్యధికంగా $2,449 పలికింది. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో ట్రేడ్ అవుతోంది. దేశీయంగా 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర $74,020 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $350 పెరిగి $67,850కి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి $30 పైనే ట్రేడ్ అవుతోంది. దేశంలో కిలో వెండి ధర 1,00,000కు చేరువైంది. ప్రస్తుతం మార్కెట్లో 99,500కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలతో ఈటీఎఫ్లు, బంగారం కొనుగోళ్లు పెరిగాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వెల్లడించింది. ట్రెజరీ బాండ్ల రాబడి తగ్గడం, డాలర్ ఇండెక్స్ క్షీణించడం కూడా బంగారం డిమాండ్కు కారణమని తెలిపింది.